ఆసుపత్రుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని కోరుతూ ప్రజావాణిలో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ను జాతీయ మానవ హక్కుల మండలి ఎన్హెచ్ఆర్సీ జాతీయ అధ్యక్షులు అండ్ వ్యవస్థాపకులు ఐల్నేని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నక్క గంగారాం కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో డాక్టర్లు అక్రమ వైద్యం, అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా, ప్రభుత్వం ద్వారా అనుమతులు పొంది ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా కేవలం పేపర్ మీద తప్ప భౌతికంగా ఏ ఆసుపత్రిలో కూడా వైద్యం చేయడం లేదని కలెక్టర్కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గుగ్లోతు బాలాజీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లంపల్లి నాగరాజు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రాజశేఖర్, జిల్లా కోఆర్డినేటర్ బల్ల శ్రీనివాస్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు కొమ్ము కుమారస్వామి, కమిటీ సభ్యులు కేశవేణి, అనిల్ కుమార్, డి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు మన మంచిర్యాల జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, అరాచకాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి హాస్పిటల్స్ను ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయమైన చర్యలు ఏవైతున్నాయో వాటి మీద అన్ని నియంత్రణ జరగాలని చెప్పి, మరియు అక్కడ జరుగుతున్న అక్రమ ఫీజులు, ఏదైనా జబ్బు వస్తే అసలు హాస్పిటల్ పోతే ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే బీదవాళ్ళు మళ్ళీ వెనక్కి రాలేరుగా. అందుకనే అటువంటి పరిస్థితుల్లో భయపడి కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకవేళ తప్పిదారు దాంట్లో జాయిన్ అయినప్పటికీ కూడా రోగం ఒక తీరు అవుతుంది, మందులు ఒక తీరు అవుతున్నాయి. దాంట్లో అనవసరమైన ట్రీట్మెంట్ జరిపి దాంట్లో తాగూరు సినిమాల్లో జరిగే సీన్స్ అనేది కూడా మన మంచిర్యాలలో జరుగుతున్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం నుంచి వాళ్ళు పర్మిషన్స్ తీసుకుంటున్నారు, పేపర్కే పరిమితం అవుతుంది. ఫిజికల్ ఎక్కడ కూడా శానిటేషన్ కానీ, ఫైర్ సేఫ్టీ కానీ, వెహికల్ పార్కింగ్ కానీ, ఏది కానీ, వచ్చిన విజిటర్స్ కానీ, ఎటువంటి డాక్టర్స్ సౌకర్యాలు, అక్కడ డ్యూటీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండకుండా టెంపరీ డాక్టర్ అప్పటిదప్పుడే వచ్చి చూస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్లు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు, తర్వాత ఇక్కడ వైద్య శాఖ అధికారులు, పై అధికారులు అందరూ దీని మీద చర్య తీసుకొని ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి పేద ప్రజలను మంచి ఆరోగ్యమైన వైద్య సేవలు అందించాలని చెప్పి ఈరోజు మన నేషనల్ చైర్మన్ గారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఐల్నేని శ్రీనివాసరావు సార్ గారు, మరియు జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు నక్క గంగారాం గారు, మరియు జగదీశ్వర్ నేషనల్ కన్వీనర్ గారు, మరియు మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం నాగరాజు గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, తర్వాత జిల్లా కోఆర్డినేటర్ బల్ల శ్రీనాన్న గారు, తర్వాత చెన్నూరు కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ కొమ్ము కుమారస్వామి, తర్వాత కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్, తర్వాత అరుణ్ కుమార్ గారు అందరితో మేము ఈరోజు ఇక్కడ అందరి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.